హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది నిజంగా. అంటే లైక్ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆడుతున్నారు కదా ఫినాలీ టికెట్ కోసం, ఇదే గేమ్ ఎఫర్ట్స్ ఎందుకు ఫస్ట్ నుంచి మీరు అందరు పెట్టలేదు నాకు అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నాను, ఫస్ట్ నుంచి పెట్టుంటే చాలా బాగుండేది అనిపించింది. ఎందుకంటే నేను టాస్క్లు జరిగాయి కదా నిన్న, ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగా ఆడుతున్నారు. ఒక్క పర్సన్ కూడా బాగా ఆడట్లేదని లేదండి, ఎవరు ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు. ఇంతే గేమ్, ఇదే గేమ్ కానీ ఇంత ఎఫర్ట్స్ కానీ ఫస్ట్ నుంచి పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది కదా అని నాకైతే అనిపించిందండి. కానీ సుమన్ శెట్టి అన్న చూసుకుంటే డిమాండ్ పవన్ తో డూ ఆర్ డై ఫైట్ ఇచ్చారు. ఈ రోజు మనం చూసుకుంటే ఎపిసోడ్ సుమన్ శెట్టి గారు డిమాండ్ పవన్ తో ఒక గేమ్ లో డూ ఆర్ డై ఇచ్చాడు. ఈ రోజు మేబీ లైవ్ లో నడిచిందేమో, మేబీ నేను అది ఇంకా చూడలేదండి. నిన్నటి గురించి అయితే చెప్తాను ఖచ్చితంగా. ఎస్. కానీ ఇప్పుడు వీళ్ళందరూ చూసుకుంటే కొంతమంది ఇప్పుడు ఒకటి నిన్న డిమోన్ పవన్, తనుజ గారు అట్ ది సేమ్ టైం బర్నీ గారు ఆడిన టాస్క్ మాత్రం డిమోన్ పవన్ ఇచ్చి పడేస్తాడు. చాలా మంది అంటున్నారు ఆ అమ్మాయి నన్ను లాగడం కరెక్టా అని చెప్పేసి. అదే గేమ్ అర్థమవుతుందా? తనుజ గారిని ఇంతవరకు ఎప్పుడైనా లాగడం మీరు చూసారా? లేదు కదా. సో ప్లీజ్ నెగిటివ్ పోర్ట్రేట్ చేయొద్దు, ఓకేనా? బట్ ఫైనల్గా తనుజ గారు విన్ అయ్యారు కదా, సో ఓకేనా? మీరు హ్యాపీగా తనుజ ఫ్యాన్స్, మీరు ఒక అబ్బాయిని మళ్ళీ నెగిటివ్ చేయొద్దండి. ప్రతిసారి అబ్బాయే దొరుకుతున్నాడు మీకు. అబ్బాయి గేమ్ పరంగా ఆడాడు, గేమ్ పరంగానే అట్లా వెళ్ళాడు తప్ప కావాలని ఏ ఇంటెన్షన్ పెట్టి చేయలేదు. అట్ ది సేమ్ టైం ఇమ్మానుల్ గారు సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నారండి, అది కరెక్ట్ అనిపించలేదు నాకు. వై? బికాజ్ అది తను చాలా వీక్ అండి ఇమ్మానుల్ గారితో పోల్చుకుంటే గేమ్ పరంగా. ఆయన ఒక మంచి టఫ్, లైక్ మన డిమోన్ పవన్ అవ్వచ్చు, లేకపోతే బర్నీ గారు అవ్వచ్చు, లేకపోతే మన ఆర్మీ కళ్యాణ్ అవ్వచ్చు, సుమన్ శెట్టి గారు, ఇలాంటి వాళ్ళతో ఆడుండొచ్చు కదా. వై సంజన గారు, ఇమ్మానుల్ గారు మీకున్న మదర్ సన్ సెంటిమెంట్ చూపిస్తున్నారు కదా, దాని వల్ల సెలెక్ట్ చేసుకున్నాడేమో అనుకోవచ్చు కదా. లేదండి, యాక్చువల్గా అదేమవుతుందంటే, ఇప్పుడు ఒకవేళ నిరూపించుకోవాలి నేనేం సెంటిమెంట్ చూపించట్లేదు అనుకుంటే అది అక్కడ కాదు, కొంచెం ఆడతా వెలుగా కూడా చూపించుకోవచ్చు. అయినా ఒకరికి మీరు నిరూపించాలనుకోవడం నాకు అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను టఫ్ అబ్బా, నేను అవతలో ఇంకా టఫ్ ఉన్నోడితో ఆడాలనుకుంటా. ఎందుకురా అంటే చూసే జనాలకి నిజంగానే వీడు హైలైటర్, వాడితో ఆడి కూడా గెలిచాడు అనుకోవాలి తప్ప ఆమెతో ఆడి నేను ఎట్టా గెలుస్తాను అనేది తెచ్చుకోకూడదు కదా. సో అది తెప్పించాడు లాస్ట్కి, అది నాకు నచ్చలేదు. ఇమ్మానుల్ గారు మీ గ్రాఫ్ ఎక్కడైనా పడిపోతుంది అంటే ఇక్కడే పడిపోతుందండి నిజంగా. సో అది మీరు చూసుకోవాలని కోరికండి. ఎస్. నెక్స్ట్ ఇంకా సుమన్ శెట్టి గారు, తనుజ గారు ఆడారనమాట. సో అది ఈరోజు ఎపిసోడ్ ప్లే అవబోతుంది. సో అది సుమన్ శెట్టి గారు మంచి టఫ్ ఫైట్ ఇచ్చారండి నిజంగా. మన తనుజ గారు ఓడిపోయారు అనమాట ఆ విషయంలో. సో అట్లా. ఎస్. అంటే ఇప్పుడు నాగార్జున గారు వీకెండ్లో వచ్చిన తర్వాత అంటే తప్పులు చేసిన వాళ్ళని ఖండిస్తున్నారా, లేకపోతే చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారా? అస్సలు కాదండి, ఎవరికి వాళ్ళకి ఇచ్చి పడేస్తున్నారు. ఏ వీక్ ఎపిసోడ్గా ఆ వీక్ ఎపిసోడ్, ఏ వీక్ ఎపిసోడ్స్ అవన్నీ చూసి దాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చూడకపోని బట్ ఆయన మాట్లాడే దాంట్లో నిజాలు ఉన్నాయి. మనం ఏమైతే అనుకుంటున్నామో జనాలము, అక్కడ వాళ్ళు ఈ క్వశ్చన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం కదా, అదే క్వశ్చన్స్ ఈ సీజన్లో అన్నీ మాట్లాడుతున్నారండి నాగార్జున గారు. ఇంతవరకు మిగతా సీజన్స్లో నేను చూడలేదు, బట్ ఈ సీజన్లో ఈ వీక్ వీళ్ళని మాట్లాడితే బాగుంటుంది అనుకున్న ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. నిజంగా ఈ సీజన్ మాత్రం చాలా బాగా నడుస్తుందండి. నాగార్జున గారు కూడా ఎవ్వరు సపోర్ట్గా అనిపించలేదు. లైక్ ఫస్ట్ రామ్ ఉన్నారు కదండి, తనకు ఒక్కడే రాము రాథోడ్కి ఒకటి సపోర్ట్ చేస్తారు అనిపించింది. మిగతా వాళ్ళకి ఎవరికి సపోర్ట్గా అయితే లేరండి. ఎస్. సంజన గారు రీతుని అలాంటి మాటలు మాట్లాడడం అవసరం అంత పెద్ద స్టేజ్లో? అయిపోయిందండి అది టాపిక్. బట్ సంజన గారు మాట్లాడడం తప్ప అనట్లేదు, కానీ సిచ్యుయేషన్ కరెక్ట్ కాదు అక్కడ. లైక్ నామినేషన్స్లో మాట్లాడడం నాకు నచ్చలేదు. తన పాయింట్ని నార్మల్ కూర్చున్నప్పుడు మాట్లాడుకోమనండి, వాళ్ళు కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడితే సీరియస్గా మళ్ళీ మాట్లాడుకోమనండి. నా నామినేషన్లో పోనీ నామినేషన్ ఇవి వేసి ఈ పాయింట్ వాళ్ళు నచ్చట్లేదని అదొక పద్ధతి, అలా కాదు కదా. రీతి ఒక పాయింట్, మీరు గేమ్ కనిపించట్లేదండి, వైల్డ్ స్టార్మ్స్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి కనిపించట్లేదు అన్నప్పుడు నీ గేమ్ కూడా ఎక్కడ కనపడుతుందని ఈ టైప్ ఆఫ్ మాట్లాడుంటే బాగుండేది. తను అలా కాకుండా పర్సనల్గా వెళ్ళిపోవడం నచ్చదు. పర్సనల్ అంటే పర్సనల్ కాదనట్లేదు, లైక్ హౌస్లోనే చెప్తున్నారు, కానీ అక్కడ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ కాదు అంటున్నా నేను. తన ఒపీనియన్ కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ అక్కడ మాట్లాడకూడదు కదా. నేను అది అంటున్నాను, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాల్సిన సంజన గారు, నాకు అది నచ్చలేదు. ఎస్, వాళ్ళు చేసేది కరెక్ట్ అని నేను ఎక్కడ అనట్లేదు రీతు పవన్, బట్ నేనేమన్నా సిచ్యువేషన్ రాంగ్ అక్కడ. ఆ టైంలో తను అక్కడ మాట్లాడడం రాంగ్. ఎస్, అబ్సల్యూట్లీ రాంగ్. అంటే ఓవరాల్ ఇప్పుడు ఈ గేమ్ పట్టి చూసుకుంటే ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మామూలుగా అయితే పోలింగ్ ప్రకారం బయట తనుజ గారికి, ఆర్మీ కళ్యాణ్ గారికి ఉంది పోలింగ్. బట్ నా పరంగా ఫస్ట్ నుంచి గేమ్ ఆడేది ఎవడరా బాబు, ఎఫర్ట్స్ పెట్టేది ఎవడరా బాబు, ఎంటర్టైన్మెంట్ పరంగా ఎవడరా బాబు ఇచ్చేది, లేకపోతే బౌలింగ్ పరంగా ఎవడరా ఇచ్చేది అంటే మాత్రం ఖచ్చితంగా చెప్తా ఇమ్మానుల్ గారు ఇస్తున్నారు. అక్కడక్కడ లైక్ ఇప్పుడు నిన్న చెప్పాను ఆయన ఇట్లా ఆడేడు నచ్చలేదని, అలాంటి కొన్ని జరుగుతున్నాయి తప్ప గేమ్ పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా, బౌలింగ్ పరంగా ఎక్కడ కూడా ఆయన తగ్గలేదు. సో ఈ మూడు నేను చూసుకున్న ప్రకారం అయితే మాత్రం ఆయనే అవ్వాలని కోరుకుంటున్నాను విన్నర్.
ఎస్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.